भारत माता की जय, भारत माता की जय, जय जवान जय किसान जय जवान जय किसान। भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद, भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद, రైతుల ఐక్యత జై జవాన్ జై కిసాన్। 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి। జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్। రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి। రైతులేనిదే రాజ్యం లేదు, రైతులేనిదే రాజ్యం లేదు। రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, రైతులతో చెలగాటమా చేయాలి, రుణమాఫీ చేయాలి చేయాలి, రుణమాఫీ చేయాలి। కిసాన్ సంఘ్ జిందాబాద్ జిందాబాద్, భారతీయ కిసాన్ సంఘ్ జిందాబాద్ జిందాబాద్। రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి। రైతులేని రాజ్యం లేదు, షరతులేని రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, షరతులేని రుణమాఫీని వెంటనే అమలు చేయాలి చేయాలి చేయాలి, రుణమాఫీ చేయాలి। ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి మేము తీసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎన్నికల లోపల వారు హామీ ఇచ్చారు, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు వెంటనే వెళ్ళి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తేదీన నేను మాఫీ చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది। రైతులు విపరీతమైనటువంటి కష్టాల్లో ఉన్నారు, రైతులకు రుణాలు కూడా ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు వస్తే రుణమాఫీ అవుతుంది అనేటువంటి ఆశ రైతుల లోపల ఉండి, ఆయన చెప్పిన మాటకు అనుగుణంగా ఆయనకు మద్దతు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి, ఆయనను పీఠం ఎక్కించారు। ఇప్పుడు ఇన్ని రోజులు గడుస్తున్నా రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదు, లక్షలోపు అయినాయి, కొందరికి కాలేవు, టెక్నికల్ సమస్యలు అంటున్నారు। అయితే రైతులు రుణం తీసుకుంటున్నప్పుడు బ్యాంకుల లోపల ప్రతి ఒక్క పత్రం వారిది ఉన్నది, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్ని వివరాలు కూడా బ్యాంకుల దగ్గర ఉన్నాయి, ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి, అయినప్పటికీ టెక్నికల్ సమస్య అని చెప్పి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది చేయట్లేదు। దీని ద్వారా రైతులు అనేది తీవ్రంగా నష్టపోతున్నారు। గత ప్రభుత్వం లోపల కూడా రుణమాఫీ కాలేదు, ఈ ప్రభుత్వం లోపల కూడా రుణమాఫీ అయితలేదు। ఏ ప్రభుత్వం అయినా అంతిమంగా నష్టపోయేది రైతే అవుతున్నాడు। కాబట్టి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము ఈ ధర్నా మాధ్యమికంగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటి అంటే, వెంటనే 2 లక్షల వరకు ఏదైతే రుణం ఉందో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలి। 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు రైతులు చెల్లించండి అంటున్నారు, మేము చెల్లించమా అనేది మా దగ్గరికి వెళ్ళి ఎట్లా వసూలు చేయాలనో అట్లా బ్యాంకు వాళ్ళు వసూలు చేసుకుంటారు, మీరు ఇచ్చేది ఏదైతే ఉన్నదో దాన్ని మాకు మా అకౌంట్లోకి జమ చేయాలి। ఒకవేళ మీరు త్వరితగతిన కనుక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం లోపల ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం దీన్ని తీసుకుపోతాం, రాష్ట్రం లోపల ఒక అలజడి కూడా సృష్టించే అవకాశం ఉన్నది। రైతుల యొక్క ఆక్రోశానికి గురి కావద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్తున్నాం। గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలి, మీరు 5 ఏళ్ళు చక్కగా పాలించాలి, మీరు కీర్తిని పొందాలి, అపకీర్తిని మూట కట్టుకోకండి, రైతులకు అన్యాయం చేయకండి అని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా మేము కోరుకుంటున్నాం। ఈరోజు రైతు రుణమాఫీ అనేది అగమ్య గోచరంగా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి। రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 లక్షల లోపు రుణాలు మాఫీ కావాలంటే 49,000 కోట్ల రూపాయలు కావాలని బ్యాంకర్ల సమితి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది। ఆ నివేదిక అనంతరం మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో రుణమాఫీ చేయడానికి 31,000 కావాలని రాష్ట్ర క్యాబినెట్ డిసైడ్ చేసింది। రాష్ట్ర క్యాబినెట్ 31,000 కోట్లను డిసైడ్ చేసి రాష్ట్ర బడ్జెట్లో 26,000 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది। 26,000 కోట్లు కేటాయించి 3 విడతల్లో 17,493 కోట్లను రుణమాఫీ కోసం నిధులను విడుదల చేయడం జరిగింది। నిధులను విడుదల చేస్తే నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ప్రభుత్వం విడుదల చేసినటువంటి 17,343 కోట్ల రూపాయల్లో కూడా రైతుల యొక్క ఖాతాల్లోకి చేరింది 5,000 కోట్ల రూపాయలు అంటున్నారంటే, 7,000 కోట్ల రూపాయలు అంటున్నారంటే ఎంత దారుణంగా ఒక వ్యవస్థ తయారైందో ఒకసారి ఆలోచించండి। ప్రభుత్వ పెద్దల దగ్గరనే ఇంత గందరగోళంగా ఉంటే ఇంకా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో అర్థం చేసుకోవాలి। మొన్న ఒక మెట్పల్లి దగ్గర పక్కపంటి కెనరా బ్యాంకులోనే ఒక్క బ్యాంకు పరిధిలోనే 933 మంది రైతులకు ఇంకా రుణమాఫీ కావాల్సి ఉంది।
ఇంకా ఇట్లా రాష్ట్రం మొత్తం మీద ఎంత దారుణాతి దారుణంగా పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. రేషన్ కార్డులు లేక రుణమాఫీ కానటువంటి వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల పైన రుణాలు ఉన్నటువంటి రైతులను ఈరోజు ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ని బ్యాంకర్లకి జమ చేసి బ్యాంకర్ల రైతుల వాటాగా కట్టి ఆ చిట్టీని తీసుకుపోయి వ్యవసాయ అధికారులకు ఇవ్వాలంట. అసలు ఈ గందరగోళం అంత ఏంది? ఈ అధికారుల చుట్టూ తిరగడం, అధికారుల దగ్గరికి వెళ్తా ఉంటే ఆ అధికారులు సమయానుకూలంగా రైతులకు అందుబాటులో ఉండట్లేదు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఆ బీర్పూర్ వ్యవసాయాధికారి కార్యాలయం దగ్గర రేకులపల్లి రైతు అంట, రాజన్న అంట, తనకు 60,000 రుణం ఉంది. 60,000 ఉంటే తను గల్ఫ్ కార్మికులు ఉండడం వల్ల తన పేరు రేషన్ కార్డులో నమోదు కాలేదు. 60,000 రుణమాఫీ కోసం ఆ వ్యవసాయ అధికారి కార్యాలయం దగ్గరకు పోతే తనకు అక్కడ వ్యవసాయాధికారి కార్యాలయంలో అధికారి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. నిన్న మెట్పల్లి కాడ ధర్నా చేసేటప్పుడు జిల్లా స్థాయి అధికారి రైతుల దగ్గరికి మెమరాండం తీసుకోవడానికి వస్తే వారు ఏం చెప్తున్నారో తెలుసా? అసలు మేము రైతులు అనుకుంటున్నారా, మాకు అవగాహన లేదనుకుంటున్నారా, లేకపోతే రైతుల దగ్గరికి ఒక జిల్లా స్థాయి అధికారిని పంపించేటప్పుడు ఎలాంటి వారిని పంపించాలి? మేమే ఒక సామాన్య రైతుగా ఇంత పగడ్బందీగా లెక్కలతో పూర్వకంగా చెప్తా ఉంటే నిన్న అక్కడికి వచ్చినటువంటి జిల్లా స్థాయి అధికారి ఏమంటున్నారంటే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రైతులకి 5,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి రుణమాఫీ నిధులు విడుదలైనాయంట. రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి నిధులే 17,000 కోట్ల రూపాయలు అయితే ఒక జగిత్యాల జిల్లాకే 3వ వంతు నిధులు ఎట్లా విడుదలవుతాయి? అంటే రైతుల దగ్గరికి ఒక జిల్లా స్థాయి అధికారి వచ్చేటప్పుడు కూడా ఒక పగడ్బందీ మాకు అసలు ఇలా ఇవి గందరగోళమైనటువంటి లెక్కలు చెప్తా ఉంటే రైతులకు ఏ విధంగా భరోసా కలుగుతుంది? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తీసుకుంటున్నటువంటి చర్యతో రైతులకి ఉపశమనం కలగాలి తప్ప రైతులని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని మా రైతాంగం తరఫున వేడుకుంటూ ఖచ్చితంగా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకి ఎలాంటి షరతులు లేకుండా మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షలు వాళ్ళ ఖాతాలో వేయాలి. అర్హుడైనటువంటి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగే విధంగా ఎలాంటి గందరగోళం లేకుండా ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసి అదేవిధంగా రైతు భరోసా, రైతు బంధు కూడా ఇప్పటికీ రైతులు సాగు చేసుకుంటున్నటువంటి సమయం, పెట్టుబడి లేక గోసపడుతున్నటువంటి సమయం, ఆ రైతు పంట పెట్టుబడి కూడా రైతులకు విడుదల చేసి రైతాంగాన్ని రక్షిస్తారని, రైతాంగాన్ని ఆదుకుంటారని రైతాంగం తరపున వినయపూర్వకంగా వేడుకుంటూ